అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. సోదరులారా, ఎవరైతే పీర్ల పండగ ముస్లిముల పండగ అని అనుకుంటున్నారో, ఎవరైతే పీర్ల పండగ ఇది ఇస్లాం ధర్మానికి సంబంధించినది అని ఎవరైతే అనుకుంటున్నారో వారికి నేను ఒక సందేశం ఇవ్వదలిచాను. పీర్ల పండగ ఇస్లాం ధర్మం కాదు, పీర్ల పండగ ముస్లిములకు సంబంధించినది కాదు. చూడండి, పీర్ల పండగ సందర్భంగా వీళ్ళు చేస్తున్న వింతలు విన్యాసాలు చూడండి. ఏదో నీళ్లు పోస్తున్నారు, అతనికి కొరడాలతో కొడుతున్నారు. ఏమిటి పిచ్చి చేష్టలు, ఏమిటి వింత ప్రవర్తన? ఇది ఇస్లాం ధర్మానికి సంబంధించినదా? ఇలాంటి పిచ్చి చేష్టలు, ఇలాంటి మూర్ఖత్వపు అజ్ఞానపు చేష్టలు ఇస్లాముకు సంబంధించినవి ఎంత మాత్రం కూడా కాదు. ఇస్లాం ధర్మం చాలా పవిత్రమైనటువంటి ధర్మం. ఇస్లాం ధర్మం చాలా ప్రశాంతతతో కూడుకున్నటువంటి ధర్మం. ఈ విధంగా రోడ్ల మీద కుప్పిగంతులు వేస్తూ ఈ విధమైనటువంటి వింత చేష్టలు, పిచ్చి చేష్టలకు పాల్పడమని ఇస్లాం ధర్మం ఎంత మాత్రం కూడా బోధించదు. చూడండి, ఏ విధమైనటువంటి విన్యాసాలో, ఏ విధమైనటువంటి వింత ప్రవర్తనలో పూనకాలు వచ్చినట్లుగా ఏ విధంగా ఊగిపోతూ ఆడుతున్నారో చూడండి. ఇస్లాం ధర్మం అంటే అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడూ లేడని విశ్వసించటం, 5 పూటల నమాజ్ చేయటం, రమజాన్ మాసంలో రోజాలు పాటించడం, ధనవంతుడైతే గనక జకాత్ చెల్లించడం, స్తోమత ఉంటే హజ్ యాత్ర చేయడం, బీద సాధనని ఆదుకోవడము, అనాథల వితంతువుల్ని ఆదుకోవడము, ఇవన్నీ కూడా ఇస్లాం ధర్మం. చూడండి, ఇస్లాంలో పరదా ఉంది. ఆడ మగ కలిసి ఏ విధంగా డ్యాన్సులు వేస్తున్నారో చూడండి. అస్తగ్ఫిరుల్లా, అల్లా మన్నించుగాక. ఏ విధమైనటువంటి చేష్టలు చేస్తున్నారో చూడండి. చూడండి, ఇతనెవరో ఏదో ఇక పూనకం వచ్చేసింది ఇతనికి. ఏం చేస్తున్నాడో మరి అర్థం కావట్లేదు. ఈయన చూడండి, అగ్నిగుండంలో నమాజ్ చేస్తున్నాడు. కనీసం ఏ చేయి పైన ఏ చేయి కట్టుకోవాలో కూడా ఇతనికి అర్థం కావడం లేదు. రుకు చేస్తున్నాడు, సజ్దా చేస్తున్నాడు. చూడండి, ఎప్పుడైనా అతని జీవితంలో నమాజ్ చదివాడో లేదో అసలు. మరి రుకు సజ్దా ఎలా చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇతను మస్జిద్కైనా వచ్చి నమాజ్ చదువుతాడో లేదో మరి ఈయన. చూడండి, ఎలాంటి పిచ్చి పిచ్చి చేష్టలో, ఎలాంటి వింత ప్రవర్తనలో చూడండి ఒక్కసారి. పవిత్రమైనటువంటి ఇస్లాం ధర్మానికి ఇలాంటి పిచ్చి చేష్టలను తీసుకొని వచ్చి అంటగడుతున్నారు. ఇక్కడ చూడండి, ఎవరో పీరు ఎత్తుకొని తొక్కుతున్నారు. మరి వారి నమ్మకాలేమిటో, మరి వారి కోరికలేమిటో, అలా చేస్తే వాళ్ళకి కోరికలు నెరవేరుతాయని మరి ఎవరు చెప్పారో చూడండి. ఏ విధమైనటువంటి పిచ్చి చేష్టలతో ఏ విధంగా ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారో చూడండి. అగ్నిగుండంలో దూకి కాళ్ళు చేతులు కాల్చుకోవడం, ప్రాణాల మీదకి తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా పరమ జుగుప్సాకరమైన శైతాను చేష్టలు తప్ప పవిత్రమైనటువంటి ఇస్లాం ధర్మానికి, వీళ్ళు చేస్తున్నటువంటి అధర్మ కార్యాలకు, వీళ్ళు చేస్తున్నటువంటి ఈ శైతాను పనులకు ఎలాంటి సంబంధము లేదు. పవిత్రమైనటువంటి ఇస్లాం ధర్మం అంటే ఏంటో మీకు తెలియాలంటే ఖురాన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని చదవండి. పీర్ల పండగ ముస్లిముల పండగ కాదు. ఈ పీర్ల పండగ ఇస్లాముకు సంబంధించినది ఎంత మాత్రం కూడా కాదు సోదరులారా. కావున మీరు అర్థం చేసుకుంటారని ఈ మెసేజ్ మీకు నేను వినిపిస్తున్నాను. وذر الذين اتخذوا دينهم لعبا ولهوا وغرتهم الحياة الدنيا وذكر به أن تبسل نفس بما كسبت ليس لها من دون الله ولي ولا شفيع وإن تعدل كل عدل لا يؤخذ منها أولئك الذين أبسلوا بما كسبوا لهم شراب من حميم وعذاب أليم بما كانوا يكفرون قل أندعو من دون الله ما لا ينفعنا ولا يضرنا ونرد على أعقابنا بعد إذ هدانا الله كالذي استهوته الشياطين في الأرض حيران له أصحاب يدعونه إلى الهدى ائتنا قل إن هدى الله هو الهدى
وأمرنا لنسلم لرب العالمين وأن أقيموا الصلاة واتقوه وهو الذي إليه تحشرون إن الذين كفروا لو أن لهم ما في الأرض جميعا ومثله معه ليفتدوا به من عذاب يوم القيامة ما تقبل منهم ولهم عذاب أليم يريدون أن يخرجوا من النار وما هم بخارجين منها ولهم عذاب مقيم.